తిరుపతి లడ్డూలో జరగంది జరిగిందని చెప్పడానికి, తిరుపతి లడ్డు యొక్క పవిత్రతను తగ్గించడానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ చర్యలు తీసుకోవాలి. ఎవరైతే తప్పు చేస్తే వాళ్ళ పార్టీల మీద చర్య తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ మీటింగ్ లో తిరుపతి లడ్డూని అపహాస్యం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా బాధాకరం. దాని మీద మా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ నాయకులు వారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏదైతే మీరు వేసుకున్న ఈవో గారు అంటే చంద్రబాబు నాయుడు వేసుకున్న ఈవో శ్యామలరావు గారు 12 జూన్ 12 తారీఖున ఏం మాట్లాడారు, జూలైలో ఏం మాట్లాడారు అని పూర్తిగా కూడా చెప్పడం జరిగింది. జూన్ 12 తారీఖు నాడు మా దగ్గర అన్ని రకాల వస్తువులన్నీ కూడా చాలా నాణ్యతగా ఉన్నాయని చెప్పి నెయ్యి సైతం కూడా మంచి నెయ్యి వాడుతున్నాం మేము అని చెప్పని ఆయన అన్ని టెస్టులు చేసి చాలా చక్కటి సరుకులు వాడతామని చెప్పి సర్టిఫై చేసిన వ్యక్తి ఈవో శ్యామలరావు గారు. అది టీటీడీ వెబ్సైట్ లో చూసుకోవచ్చు నేను. మరి ఆ తర్వాత జూలైలో అదేమో వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్పని ఈవో గారు చెప్పారు. సెప్టెంబర్కి వచ్చేప్పటికి జూలై రిపోర్ట్ని యానిమల్ ఫ్యాట్ అని చెప్పని మన ముఖ్యమంత్రి గారు చాలా సీనియర్ నాయకులు నరేంద్ర మోడీ గారి కంటే నేనే సీనియర్ అని చెప్పుకునే వ్యక్తి వారు చెప్పారు. వారు కూడా యానిమల్ ఫ్యాట్ అని చెప్పారు. నిజంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకున్న వ్యక్తి అయితే కనుక తిరుపతి యొక్క విలువలు తగ్గించేవాడు కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను తగ్గించేవాడు కాదు. కానీ తిరుపతిని, వెంకటేశ్వర స్వామిని, తిరుపతి లడ్డూని అవమానిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అసలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనర్హుడు అని చెప్పని మీ అందరికీ కూడా ఎక్కడైనా ఈవో గారు చెప్పారు, ఆ శాంపిల్ చేసిన ట్రక్కుల్ని మేము వెనక్కి పంపించేసామని చెప్పని. ఈయనేమో వాడాడని చెప్పాడు. అంటే తిరుపతికి ఈవో శ్యామలరావు గారా, చంద్రబాబు నాయుడు తేవాల్సిన అవసరం ఉంది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతి వెళ్తారంటే దాదాపు ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూ ఉంటారు. గత 5 సంవత్సరాల అయితే టీటీడీ అధికారుల ఆహ్వానం మేరకే ఆయన వెళ్ళడం జరిగింది. అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడెందుకు కల్పిస్తున్నారు? ఎందుకు హిందూ మతాలను రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేస్తున్నారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం మీరు అధికారంలో ఉండి కూటమి ప్రభుత్వం అని చెప్తారు, అధికారంలో అని చెప్తారు. అధికారంలో ఉండి ఎందుకు మీరు కులబద్ధాల మధ్యలో చిచ్చు తీసుకొస్తారు అనేది అర్థం కావట్లేదు. గతంలో 5 సంవత్సరాలు ఆయన పట్టు వస్తువులు సమర్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షాత్తు టీటీడీ యూనే వాళ్ళని ఆహ్వానించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానం మేరకి ఆయన పట్టు వస్తువులు సమర్పించింది మీరు చూడలేదా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారు కొండ కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకునే పరిస్థితి మీరు చూడలేదా? అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కేవలం చంద్రబాబు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి, ఎందుకంటే ఆ లడ్డూలో అతను చెప్పింది అబద్ధం అని చెప్పని ప్రజలు నమ్ముతున్నారు. అన్ని ఆధారాలకు దొరికిపోయాడు. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము గుళ్ళోకి రానివ్వం. ఆయన వెళ్ళకముందే ఆయనతో పాటు ఉండే ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, పార్టీ నాయకులు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పని చెప్పే విధంగా, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తిరుపతి వెళ్తుంటే అనుమతివరా, వెంకటేశ్వర దర్శనం చేయనివరా? ఇదేనా మీ సనాతన ధర్మం అంటే? ఇదేనా సనాతన ధర్మం అంటే మీరు చెప్పేది? అంటే కొత్తగా మీరు సనాతన ధర్మం తెలుసుకుంటున్నారు. అలాగే ఎప్పటి నుంచో సనాతన ధర్మం ఉంది, ఎంతో మంది చాలా మంది దాన్ని పాటిస్తున్నారు. మీరు కొత్తగా పాటించబట్టి మీరు కొత్తగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. దయచేసి హిందూ మతం ముసుగులో రాష్ట్రాన్ని ముక్కలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా బాధాకరం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అందరూ కలిసి ఉండాలి, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పని. ఎందుకంటే మేము కూడా ఖచ్చితంగా వెళ్ళచ్చు, కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురాకూడదు. రాష్ట్రంలో అశాంతి
పెట్టకూడదని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వేసి వాళ్ళ పాపను వాళ్ళే పోతారు అని చెప్పే విధంగా ఈరోజు వారు చాలా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తిరుపతి ఆడడం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో టీటీడీ ఈవోను జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారా లేదా? అదే మాజీ ఈవో ఇంతకు ముందు గోపాలరావు అనుకుంటాను, వారు దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అయినా కానీ మేము అడ్డుకుంటామని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో క్లియర్గా డేట్తో సహా మెన్షన్ చేశారు. ఎందుకు ఆ నెయ్యిని ఇంతకుముందు గతంలో మైసూరు శాంపిల్ పంపిస్తే ఎప్పుడు లేని విధంగా గుజరాత్కి ఎందుకు పంపించారు? వీటన్నింటిలో కూడా కుట్ర దాగుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను తగ్గించడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలి, ప్రజలందరూ కూడా తిప్పి కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయంగా ముందుకెళ్తారు కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా రాష్ట్రంలో ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పని భావించారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా గొళ్ళల్లో పూజలు చేస్తున్నాం. చంద్రబాబుకి మైండ్ బాగు చేయాలి, చంద్రబాబు బుద్ధిని మార్చాలి. వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు ఏదైతే చేశాడో అవన్నీ కూడా తప్పు. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం మన దుర్మార్గం, దౌర్భాగ్యం అని చెప్పని ఈరోజు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కొలుసుకోవడం జరిగింది.